ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 11 ఏళ్లైంది. ఓవైపు తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోంది. కానీ ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అలాగని ఏపీలో అభివృద్ధికి అవకాశాలు లేవని కాదు. కానీ ఉన్న బలాలపై దృష్టి పెట్టకుండా ఎక్కడో చూసిన అభివృద్ధినే ఇక్కడ రిపీట్ చేయాలనుకోవడమే మైనస్గా మారుతోంది. ప్రతి రాష్ట్రానికి వ్యూహాత్మక అనుకూలతలు ఉంటాయి. వాటికి తగ్గట్టుగా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలి. అంతేకాని ఓ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మోడల్ మరో రాష్ట్రంలో అమలు చేస్తామనడం ఆచరణ సాధ్యం కాదు. కానీ ఏపీలో ఏ పార్టీ వాస్తవాల గురించి ఆలోచించడం లేదు. ఏ సర్కారు వచ్చినా నేల విడిచి సాము చేయడం అలవాటైపోయింది. అసలు ఏపీకున్న బలాలేంటి? పార్టీల రాజకీయంతో ఎలాంటి నష్టం జరుగుతోంది? అనువుగాని విధానాలకు ఎందుకు పెద్దపీట వేస్తున్నారు? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆవేదన కలుగుతుంది. విభజనలో ఆ రాష్ట్రం దారుణంగా నష్టపోయింది. కానీ విభజన తర్వాత పార్టీల రాజకీయాలకు మరోసారి బలైపోయింది. విభజన జరిగి 11 ఏళ్లైనా ఈ రోజుకు దారి తెన్నులేని పరిస్థితిలో ఉంది. ఇప్పటికీ 3 ప్రభుత్వాలొచ్చాయి. ఎవరి విధానాలు వాళ్లవి, ఎవరి పాలన వాళ్లది. వాస్తవాలు, భవిష్యత్ ప్రణాళికలు గాలి కుదిలేసి సొంత ఎజెండాలు, సొంత ప్రణాళికలతో ఇప్పటికే రాష్ట్రం ఎదుగు బొదుగు లేకుండా చేశారు. చివరికి ఆ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఏం లాభం? ఎదుగుదల ఉండదు, ఇలాగే ఉంటుంది అనే భావన ప్రజల్లో కలిగేట్టు చేశారు. దీనికి ప్రధాన కారణం పాలకులు ఏపీలో ఉన్న వాస్తవ పరిస్థితులను గ్రహించకుండా, అర్థం చేసుకోకుండా, ప్రాక్టికల్ గా ఆలోచించకుండా తమ సొంత ఐడియాలు, సొంత విధానాలు, సొంత ప్రయోజనాలు, ప్రణాళికలతో ఇష్టం వచ్చినట్లు చేయడమే. నాయకుల పాపాలే ఏపీకి శాపాలుగా మారి ఇప్పటికీ ఎదుగు బొదుగు లేకుండా ఆ రాష్ట్రం బాలారిష్టాలు పడుతూనే ఉంది. ఏపీలో అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయి. కానీ ఆ దిశగా దృష్టి పెట్టే ముందు చూపు పాలకులకు కరవైంది. ఎక్కడో చూసిన అభివృద్ధినో, ఎక్కడో ఉన్న మోడల్నో కాపీ కొట్టడమే కానీ ఆంధ్రప్రదేశ్కు సొంత అభివృద్ధి ప్రణాళిక, ఎజెండా ఉండాలనే ఊహే ఎవ్వరికీ రావడం లేదు. ఏపీకి గ్రోత్ ఇంజిన్ గా మారే లక్షణాలున్నాయని ఆర్థికవేత్తలు ఎప్పుడో గుర్తించారు. కానీ ప్రభుత్వాలకు మాత్రం ఆ స్పృహ ఉండడం లేదు. ఎంతసేపు రాజకీయంగా పైచేయి సాధించాలనే తాపత్రయమే కానీ ఏపీని త్వరగా సెట్ చేద్దామనే ఆలోచన కరవైపోయింది. దీంతో ప్రజలు అభివృద్ధి కాముకులైనా ఆ అభివృద్ధి కోసం ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నాడో సినీ కవి. ప్రస్తుత ఏపీ ముఖ చిత్రం చూస్తే అక్కడి ప్రజలు కూడా అలాగే అనుకోవాల్సి వస్తోంది. ఓ ప్రభుత్వం కాకపోతే మరో సర్కారైనా ఏపీ ఫేటు మారుస్తుందని ఆశపడ్డ జనానికి ఎప్పటికప్పుడు నిరాశ మిగులుతోంది. పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా ఏపీ రాత మార్చలేకపోతున్నారు. దీంతో ప్రజలు కూడా విసిగి వేసారిపోతున్నారు. అసలు అభివృద్ధికి అవకాశం లేదనుకున్న రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి జరుగుతోంది. కానీ ఏపీలో మాత్రం అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనుంది అన్నట్టుగా ఉంది పరిస్థితి. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే ఛత్తీస్గఢ్ లో కూడా 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం ఓ కొలిక్కొచ్చింది. కానీ చెన్నై, హైదరాబాద్ నగరాలను తామే అభివృద్ధి చేశామని చెప్పుకునే ఏపీ ప్రజలకు సొంత రాష్ట్రంలో రాజధాని లేకపోవడం ఇప్పటికీ లోటుగానే ఉంది. రాజధాని నిర్మాణం పేరుతో అక్కడ జరుగుతున్న తంతు చూసి అందరికీ మతిపోతోంది. ఏపీ ప్రజలు మొదట్నుంచి సొంత ప్రాంతం వదిలేసి వలస వెళ్లిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారనేది చరిత్ర చెప్తున్న సత్యం. ఇప్పుడు విభజన తర్వాత కూడా అదే పోకడ కొనసాగుతోంది. ఎంతసేపు ఏపీలో కూడా హైదరాబాద్ లాంటి నగరం రావాలని కోరుకోవడమే కానీ అందుకు తగ్గ కార్యాచరణ ఉండటం లేదు. పైగా అయిందానికి కాందానికి ఏపీని తెలంగాణతో పోల్చడం కూడా అలవాటైపోయింది. కానీ 2 రాష్ట్రాలకు మౌలిక స్వరూపంలో తేడా ఉందన్న సంగతి ఎవ్వరూ గుర్తించడం లేదు. తెలంగాణ ఇప్పటికే పారిశ్రామిక రాష్ట్రంగా ముద్రపడిపోయింది. ఇప్పటికీ తెలంగాణకు పెట్టుబడులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేది, వ్యాపారాలు చేసేది కూడా ఏపీ వాళ్లే అన్నది గమనించాల్సిన విషయం. హైదరాబాద్ కు కావలసినంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అన్నిటికీ మించి వాతావరణం అన్ని రకాలుగా అనుకూలం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, రోడ్స్, ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి. దీంతో ఈ రోజుకు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్లను ఆహ్వానించాల్సిన అవసరమే లేకుండానే వాళ్లకు అన్ని రకాలుగా అనుకూలమైన ప్రాంతం కనుక హైదరాబాద్కు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. హైదరాబాద్ ఏమీ ఒక్క రోజులో ఏర్పడింది కాదు. దీని వెనుక 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అలాగే ఇది ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని. ఈ కారణంగా హైదరాబాద్కు పెట్టుబడులు రావడం, హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందడం అనేది కాలానుగుణంగా జరుగుతూనే ఉంటుంది.
కానీ ఇదే మోడల్లో మరో చోట జరగాలంటే అది సాధ్యం కాకపోవచ్చు. రియల్ ఎస్టేట్ ను ఉదాహరణగా తీసుకుంటే దేశవ్యాప్తంగా రియల్ మాంద్యం ఉంది. ఎంతో డిమాండ్ ఉండి బాగా లాభాలొచ్చే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో కూడా రియల్ ఎస్టేట్ ఆశాజనకంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ రాజధానిని అభివృద్ధి చేసి అక్కడ రియల్ ఎస్టేట్ లో లాభాలు తెస్తామనడం అనేది అసాధ్యమైన విషయం. పైగా హైదరాబాద్ ఇప్పటికే ఆటో మోడ్లో ఉంది. దాంతో ఏపీకి పోలిక పెట్టాల్సిన పనే లేదు. హైదరాబాద్ లో ఏ రంగం ఇప్పటికిప్పుడు అభివృద్ధి చెందలేదు. ఇక్కడ సహజ పరిణామ క్రమంలో అభివృద్ధి జరిగింది. అంతేకాని టార్గెట్లు పెట్టుకుని అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ లాంటిది రిపీట్ అవుతుందనుకోవడం ప్రజల్ని మభ్యపెట్టడమే అవుతుంది. ఇప్పటికైనా హైదరాబాద్ తో పోలిక మానుకుని ఏపీలో ఉన్న అవకాశాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. కానీ వాస్తవాల గురించి పట్టించుకోకుండా ఏపీ నేతలు మనకు హైదరాబాద్ లాంటి రాజధాని కావాలని ఏపీలో ఊదరగొడుతున్నారు. అది నిజమేనని కొందరు ప్రజలు కూడా నమ్ముతున్నారు. దీంతో అంతకంతకు ఏపీ ప్రజల్లో ఆకాంక్షలు పెరిగిపోతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో అడుగు ముందుకు పట్టం లేదు. దీంతో పోటీపడి మరీ ప్రజల్లో ఆకాశమంత ఆశలు పెంచేసిన నేతలు ఆచరణలో బండి ముందుకు కదలక ఆపసోపాలు పడుతున్నారు. అయినా సరే వాస్తవాలు గుర్తించడానికి సిద్ధపట్టం లేదు. పైగా చిన్న గీత పక్కన పెద్ద గీత మభ్యపెడుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి జరిగినా జరగకపోయినా రాజకీయ పబ్బం గడిస్తే అంతే చాలు అనుకుంటున్నారు. నిజానికి రాష్ట్ర విభజన ఏపీ పాలిట ఓ మానని గాయం. విభజన సక్రమంగా జరగకపోవడం, ఆనాడు పాలకులు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎలా పడితే అలా విభజన చేయడంతో ఇప్పటికీ ఆ పాపాలు ఏపీని శాపాలుగా వెంటాడుతూనే ఉన్నాయి. 11 సంవత్సరాల తర్వాత కూడా అక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు అనడానికి మరో తిరుగులేని నిదర్శనం ఏంటంటే ఇప్పటికీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి రాజధానిలో శాశ్వతంగా నివసించడం లేదు. వారాంతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ బెంగళూరు వెళ్లిపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ వచ్చేస్తారు. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు శని ఆదివారాలు హైదరాబాద్లో వాలిపోతారు. అంటే 11 ఏళ్ల తర్వాత కూడా ఏపీని నివాసయోగ్యమైన ప్రాంతంగా మంత్రులు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అంగీకరించలేకపోతున్నారు. మరి సామాన్య ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు అక్కడ శాశ్వతంగా ఉండాలని ఎందుకు అనుకుంటారు? కనీసం అమరావతిలో కాకపోయినా నేతలందరికీ సొంతూళ్లున్నాయి, సొంతిళ్లున్నాయి. కనీసం అక్కడైనా ఉండి ఎవరికి వారు చొరవ తీసుకుని ఆయా ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెడితే ఖచ్చితంగా దశాబ్ద కాలంలో మరింత మెరుగైన ఏపీ సాక్షాత్కరించేదనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ బాధ్యత తీసుకోవాల్సిన నేతలు కాడి కింద పడేస్తున్నారు. ప్రజలు కూడా ఎప్పట్లాగే ఎక్కడ మెరుగైన అవకాశాలు దొరికితే అక్కడే స్థిరపడటానికి అలవాటు పడ్డారు. దీంతో ఏపీ ఎవ్వరికీ పట్టకుండా బాలారిష్టాలతో సతమతం కావాల్సిన దుస్థితి నెలకొంది. దేశంలో ఏ రాష్ట్రమూ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ప్రతి రాష్ట్రానికి సొంత బలాలుంటాయి. అలాగే ఏపీకి కూడా బ్రిటిష్ కాలం నుంచే బలమైన సానుకూలతలు ఉన్నాయి. కొన్ని రంగాల్లో తిరుగులేని ఆధిపత్యం ఉంది. అయితే స్వాతంత్రం వచ్చాక ఎక్కువ కాలం ఉమ్మడి రాష్ట్రంలో ఉండడం, అప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉండడంతో ఏపీ అనుకూలతలు మరుగున పడ్డాయి. విభజన తర్వాత వాటిని మళ్లీ హైలైట్ చేసే అవకాశం వచ్చినా నేతల ఛాన్స్ దుర్వినియోగం చేస్తున్నారు. అదేమంటే ఏపీకి హైదరాబాద్ లేదు, పరిశ్రమలు లేవు, ఆదాయం లేదు అని లేని వాటి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. తద్వారా ఏపీ అభివృద్ధి అంత తేలిక కాదనే భావనను అక్కడి ప్రజల మనసుల్లో క్రమక్రమంగా బలంగా నాటే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మాటలన్నీ బాధ్యతల నుంచి తప్పించుకోవడమే అన్న విషయంలో సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ఏపీ దేనికి అనుకూలం, దేనికి అనుకూలం కాదో గ్రహించకుండా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అలా కాకుండా ఏపీకి మొదటి నుంచి ఉన్న బలాలపై దృష్టి పెడితే, ఒక్కసారి చరిత్ర పుస్తకాలు తిరగేస్తే అసలు ఏపీ బలమేంటో తెలుస్తుంది. కానీ అంత తీరిక, ఓపిక అక్కడ ఎవ్వరికీ లేకపోవడమే అసలు లోపం. ఏపీ మొదటి నుంచి దేశంలోనే ఓ బెస్ట్ ఎడ్యుకేషనల్ హబ్. అక్కడి ప్రజలు చదువుపైన ఎక్కువగా ఖర్చు పెడతారు. చదువుకోవడానికి ప్రతి వ్యక్తి ఆసక్తి చూపిస్తారు. అందువల్ల ఏపీని ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చాల్సిన అవసరం ఉంది. విభజన హామీలో భాగంగా బిట్స్, ఐఐటి, ఐఐఎంలు సాధించి కూడా వాటిని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఏపీకి దేశంలో అత్యున్నత విద్యాసంస్థలన్నీ వచ్చేట్లు చేయాలి. అత్యున్నత విద్యాసంస్థల ద్వారా ఆ రాష్ట్రాన్ని వాణిజ్యపరంగా, విద్యాపరంగా పూర్తి స్థాయి అభివృద్ధి సాధించొచ్చు. నిరుద్యోగాన్ని కూడా తగ్గించొచ్చు. విద్యాపరంగా కూడా ఆర్థిక లాభాలు పొందొచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైదరాబాద్ ను తలదన్నే విధంగా ఏపీలో విద్యా సంస్థలు ఓ వెలుగు వెలిగిన మాట నిజం. అంతెందుకు, విద్యాపరంగా ఏ కొత్త ఆవిష్కరణ అయినా, ఏ మార్పైనా ఏపీ నుంచే వచ్చిందే. ఇది తెలంగాణ ప్రజలు కూడా అంగీకరించే వాస్తవం.
అంతెందుకు, మొన్నటికి మొన్న తెలంగాణ స్థానికత జీవోపై దుమారం రేగింది. 10వ తరగతి వరకు తెలంగాణలో చదివి ఇంటర్ ఏపీలో చదివిన స్థానిక విద్యార్థులకు స్థానికతలో సమస్య అవుతుందనే ఆందోళన వచ్చింది. అంటే ఇప్పటికీ విద్యా సంస్థల పరంగా ఏపీ తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్నట్టే. కానీ ఈ అనుకూలతలను సక్రమంగా ఉపయోగించుకోవడంలో ఏపీలో నేతలు విఫలమవుతున్నారు. ప్రస్తుతం దేశంలో చదువుకు మించిన పెట్టుబడి మరేదీ లేదు. సరైన విద్యను అందించే సంస్థలు ఎక్కడున్నా విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో అక్కడ వాలిపోతున్నారు. ఫీజులు ఎంతైనా చెల్లిస్తున్నారు. తద్వారా మంచి విద్యా సంస్థలున్న ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీనికి ఉదాహరణగా రాజస్థాన్లో కోటాను తీసుకోవచ్చు. అంతకుముందు చిన్న గ్రామంగా ఉన్న కోట ఐఐటి కోచింగ్ సెంటర్ల రాకతో ఇప్పుడు పెద్ద బిజినెస్ సెంటర్గా మారింది. అంతేకాదు, ఐఐటి కోచింగ్ కు పర్యాయపదంగా మారిపోయింది. అంతేకాదు, అమెరికాతో సహా చాలా వరకు యూరప్ దేశాలు విద్యారంగ అభివృద్ధితోనే ఆర్థికాభివృద్ధి సాధించాయి. ఆయా దేశాల జీడీపీలో విద్యారంగం వాటా క్రమంగా పెరుగుతోంది. కొన్ని దేశాలకైతే విద్యారంగమే కీలక ఆదాయ వనరుగా మారిన పరిస్థితి. ఇలాంటి ఉదాహరణలన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నా ఏపీలో ప్రభుత్వాలు మాత్రం ఉన్న సానుకూలతలను ఉపయోగించుకోకపోగా అసలు దాని గురించి పట్టించుకోవడమే మానేశాయి. దీంతో విద్యాపరంగా ఏపీ అభివృద్ధి చెందే అవకాశాన్ని చేజేతులారా కాలదన్నుకున్నట్టవుతోంది. అదే విభజన జరిగి వెంటనే ఏపీలో విద్యారంగంపై ఫోకస్ పెట్టుంటే ఈ పాటికి ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ హబ్ అయ్యే అవకాశాలుండేవంటే అతిశయోక్తి కానే కాదు. తిరుమలలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. తిరుమల తిరుపతి దేశం మొత్తాన్ని ఈ రోజుకు ఆకర్షిస్తుంది. ఒక రకంగా అది వాటికన్ తర్వాత ప్రపంచ స్థాయి స్పిరిచువల్ సెంటర్. ఉమ్మడి రాష్ట్రంలో ఎలా ఉన్నా విభజన తర్వాత అయినా తిరుమల తిరుపతి అభివృద్ధికి శ్రీవారి భక్తుల రద్దీని ఉపయోగించుకునేలా సరైన ప్రణాళిక కరవైంది. తిరుమల శ్రీనివాసుడికి ఆదాయానికి లోటు లేదు, భక్తుల్లో భక్తికి కొరత లేదు. ఈనాటికి తిరుమల గిరులు భక్తజన సందోహంతో కిటకిటలాడుతూనే ఉన్నాయి. కానీ సరైన అభివృద్ధి ప్రణాళికలు మాత్రం కనిపించటం లేదు. జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఒక్క తిరుమల నుంచే వద్దంటే డబ్బు వచ్చిపడే అవకాశాలున్నాయి. అందుకు సరైన కార్యాచరణ అవసరం. కానీ ఆ శ్రద్ధ ఎవ్వరికీ లేకపోవడమే ఇక్కడ అసలైన విషాదం. ఏపీలో తిరుమల ఒక్కటే కాదు, ఇంకా చాలా పుణ్యక్షేత్రాలున్నాయి. తిరుమలతో పాటు ఏపీలో ఉన్న మొత్తం ఆలయాలను అభివృద్ధి చేయడం, తద్వారా స్పిరిచువల్ టూరిజం డెవలప్ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈ విషయంలో ఉత్తరాది రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి. కేవలం చార్ధామ్ యాత్ర సందర్శకులతోనే ఉత్తరాఖండ్ కు ఎక్కువ ఆదాయం వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే కాశ్మీర్లో వైష్ణోదేవి యాత్ర, అమర్నాథ్ సందర్శన సందర్భంగా జరిగే వ్యాపారం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇవన్నీ ఓ సీజన్కే పరిమితం. కానీ ఏపీలో ఏడాది పొడవునా దర్శించుకోదగ్గ పుణ్యక్షేత్రాలు, జరిగే ఉత్సవాలకు లోటేం లేదు. అయినా సరే ఆదాయం లేదంటున్న ప్రభుత్వాలు టెంపుల్ సర్క్యూట్ల అభివృద్ధితో ఆదాయం పెంచుకునే మార్గాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అడపాదడపా టూరిజం పాలసీలో భాగంగా ఆధ్యాత్మిక పర్యాటకం ప్రస్తావన ఉంటున్నా అది కాగితాలకే పరిమితమవుతోంది. అంతేకాని ఎవ్వరూ సీరియస్ గా దృష్టి సారించిన పాపాన పోవడం లేదు. యాతావాత చెప్పొచ్చేదేంటంటే, ఏపీకి లేని వాటి కోసం ప్రయత్నించడం కంటే మనకున్న వాటిని అభివృద్ధి చేసుకోవడం చాలా అవసరం. ఆలయాలతో పాటు టూరిజంపై ఎక్కువ దృష్టి పెడితే అది ప్రధాన ఆదాయ వనరవుతుంది. ఇక్కడ కేవలం విద్య, ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలే కాదు, అత్యంత విలువైన కోస్తా తీరం కూడా ఉంది. సముద్రాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతాలు చేసిన దేశాల కథ కూడా మన కళ్ల ముందే ఉంది. కానీ కావలసినంత సముద్ర తీరమున్నా ఏపీకి అందుకు తగ్గట్టుగా ఆదాయం రావడం లేదు. గుజరాత్లో కేవలం 2 పోర్టుల నుంచే లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఏపీలో కూడా పురాతన కాలంలోనే పోర్టుల ద్వారా కని విని ఎరుగని వాణిజ్యం జరిగింది. ఇంత ఘన చరిత్ర ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం ఏపీ పోర్టుల ద్వారా జరిగే వాణిజ్యం పెద్ద లెక్కల్లోకి రావడం లేదు. ఎందుకంటే ఆ రంగంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదు. అంతెందుకు, కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున ప్రైవేటు వ్యాపారులు ఎగుమతులు దిగుమతులు చేస్తున్నా వాటికి సరైన లెక్కాపత్రం లేదనే మాట వాస్తవం. ఇక్కడి నుంచి కరోనా సమయంలో కూడా పెద్ద ఎత్తున వాణిజ్యం జరిగింది. ఇక్కడ జరిగే వాణిజ్యాన్ని క్రమబద్ధీకరిస్తే ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల ఆదాయంతో సమానమైన ఆదాయం వస్తుందన్న అంచనాలున్నాయి. కానీ ఆ దిశగా ఆలోచించేవారే లేరు. మన దేశంలో చాలా రాష్ట్రాలు పోర్టులను ఆదాయ వనరులుగా మార్చుకుని ఆర్థికాభివృద్ధి సాధించాయి. చివరకు దేశ ఆర్థిక రాజధాని ముంబై ఆదాయంలో కూడా సింహభాగం పోర్టు నుంచే వస్తోంది. ఈ వాస్తవాలన్నీ వదిలేసి పోర్టుల గురించి పట్టించుకోకుండా ఆదాయ మార్గాలు లేవని పడిగట్టు పదాలు చెప్పడం ఖచ్చితంగా ఆత్మవంచనే అవుతుంది. అంతేకాదు, ఏపీకి కూడా తీరని ద్రోహం చేసినట్టే. ఏపీ అభివృద్ధిని ఎవ్వరూ అడ్డుకోవటం లేదు.
అక్కడి పాలకుల విధానాలే ఆ రాష్ట్రాభివృద్ధికి అవరోధాలుగా మారుతున్నాయి. ఇక్కడ ఏపీకి అనువైన విధానాల రూపకల్పన చేయకపోవడం కంటే ఎక్కడివో విధానాలను తెచ్చి ఇక్కడ అమలు చేయాలనుకోవడంతో మరింత ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ సంగతిని కూడా ఏపీ పాలకులు గుర్తించడం లేదు. పైగా తామేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నామనుకుంటున్నారు. కానీ ఆచరణ సాధ్యం కాని పనుల కోసం పాకులాడుతున్నామని, ఇందుకోసం విలువైన సమయాన్ని, వనరులను వృధా చేస్తున్నామన్న విషయాన్ని అర్థం చేసుకోవటం లేదు. ప్రస్తుతం ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ట్రెండింగ్ లో ఉంది. క్వాంటమ్ వ్యాలీ అనే పదం మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి టర్మ్ లో ఇలాంటి ఓ కొత్త పదాన్ని బలంగా ప్రయోగిస్తూ ఉంటారు. కానీ ఇవి దీర్ఘకాలంలో తప్ప తక్షణం ఎటువంటి ఫలితాలు ఇవ్వలేదు. అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటో ఇప్పటికీ సామాన్య ప్రజలకు అర్థం కావడం లేదు. క్వాంటమ్ వ్యాలీ లాంటి ఐడియా వినడానికి, చెప్పుకోవడానికి బాగుంటుంది తప్ప ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అది సుదూర తీరంలో ఉంటుంది. ప్రస్తుతం ఏపీకి దీర్ఘకాలిక అభివృద్ధితో పాటు స్వల్పకాలిక అభివృద్ధి కూడా అత్యవసరం. ఎంతో కొంత మార్పు కనిపిస్తే కానీ ఏపీ ప్రజల్లో కొత్త ఉత్సాహం రాదు. అలా ఉత్సాహం రాకుండా ప్రజల నుంచి అభివృద్ధిలో భాగస్వామ్యం దొరకడం కష్టం. అందుకే కేవలం సరికొత్త పదాలతో ఊదరగొట్టడం కాకుండా అవి ఆచరణ సాధ్యమయ్యేవని ప్రజల్లో నమ్మకం కలిగించడం కూడా చాలా అవసరం. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఉంది కాబట్టి దీర్ఘకాలిక అభివృద్ధి అయినా నష్టం లేదు. హైదరాబాద్కు ఐటీ రంగం అదనపు హంగే తప్ప అది మాత్రమే సర్వస్వం కాదు. కానీ ప్రస్తుతం ఏపీ పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. దీర్ఘకాలిక ప్రణాళికలు ఎన్ని వేసినా ముందు వీలైనంత త్వరగా మెరుగైన ఆదాయం వచ్చే పని ఏదో ఒకటి జరగాలి. అక్కడి ప్రజలంతా అదే కోరుకుంటున్నారు. ఒక్కసారి స్థిరమైన ఆదాయ వనరంటూ ఒకటి ఉంటే ఆ తర్వాత మిగతా అభివృద్ధి దానంతటదే జరుగుతుంది. అప్పుడు ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు ఉండవు. ఏపీలో నేల విడిచి పార్టీలు చేస్తున్న సాము దేశం మొత్తాన్ని అవాక్కయ్యేలా చేస్తోంది. రాష్ట్ర రాజధాని అమరావతి కోసం 33,000 ఎకరాలు సేకరించారు. అయినా సరే ఇప్పటికీ రాజధానికి ఒక రూపం రాలేదు. ఆ 33,000 ఎకరాలే వినియోగంలోకి రాలేదు. మళ్లీ 40,000 ఎకరాలు సేకరించాలని ప్రతిపాదించడం, దానికి ప్రయత్నాలు చేయడం అనవసర ప్రయాస. ఉన్న భూమిని వినియోగించకుండా ఊళ్లను ఖాళీ చేయించి 40,000 ఎకరాలు సేకరించి అసలుకే మోసం తెచ్చుకోవడం అవుతుంది. అది కేవలం విఫల ప్రయత్నం మాత్రమే. 40,000 ఎకరాలు అదనంగా సేకరించి దాని మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించడం అవసరం. ఏపీకున్న వాతావరణ పరిస్థితులు, ఇతర భౌగోళిక పరిస్థితులు అనుసరించి అక్కడ డెవలప్ చేయాలి తప్ప ఎవరినో చూసి మనం వాతలు పెట్టుకుందామంటే మళ్లీ 100 ఏళ్లు వెనక్కుపోతామని కొందరు ఆర్థికవేత్తలు మొత్తుకుంటున్నా వినిపించుకునేవారే కరవయ్యారు. అలాగే అభివృద్ధి ప్రణాళికలు వేసుకునేటప్పుడు మన కళ్ల ముందే ఉన్నా మనకు సరిపోలే ఉదాహరణల్ని వెతుక్కోవడం తప్పేం కాదు. అలా చేయడం ద్వారా ఆ ప్రణాళికలు కార్యరూపంలోకి వస్తాయనే నమ్మకం, ధీమా పెరుగుతాయి. కానీ మనకు సంబంధం లేని పోలికలను అరువు తెచ్చుకుంటే అసలుకే మోసం వస్తుంది. పోలికలు పోల్చేటప్పుడు జనాభా, వాతావరణం, మౌలిక వస్తువులు, భౌగోళిక స్థితి లాంటి అంశాల్లో ఏదో ఒక్కటైనా సరిపోలాలి అనేది ప్రాథమిక సూత్రం. కానీ అదేం లేకుండా గుడ్డిగా ఓ పోలిక తెచ్చేస్తే సరిపోతుందా? అది మాటలకే పరిమితమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కు సింగపూర్తో ఎక్కడలేని అవినాభావ సంబంధం వచ్చేస్తుంది. సింగపూర్ అనేది ఎప్పుడో 30 ఏళ్ల క్రితం మనకు ఆదర్శం. కానీ ఈ రోజు కాదు. ఈ రోజు తెలుగు రాష్ట్రాలు సింగపూర్ని మించి ఉన్నాయి. హైదరాబాద్ను ఓ రోజంతా తిరిగి చూస్తే సింగపూర్ దీని ముందు ఎందుకు పనికిరాదు అన్న విషయం అర్థమవుతుంది. అందువల్ల ప్రతిసారి తెలుగు రాష్ట్రాలను సింగపూర్గా మారుస్తాం, సింగపూర్ను చేస్తామంటూ సింగపూర్తో పోల్చడం సరికాదు. హైదరాబాద్ ఎప్పుడో ఆటో మోడ్లోకి వెళ్లిపోయింది. అభివృద్ధి ఆటోమేటిక్ గా జరుగుతుంది. హైదరాబాద్ తనంత తానే అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు సింగపూర్ కూడా హైదరాబాద్ ముందు దిగదుడిపే. హైదరాబాద్ లో ప్రైమ్ ఏరియాలో గజం 5 లక్షల రూపాయలు అమ్ముడవుతోంది. అందువల్ల సింగపూర్ వ్యామోహం వదులుకుంటే మంచిది. గట్టిగా 50 లక్షల జనాభా లేని సింగపూర్తో అసలు ఏపీకి పోలికేంటి? అసలు సింగపూర్ పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి? ఏపీ సింగపూర్ ఎలా అవుతుంది? ఇలాంటి వాస్తవాన్ని వదిలేసి సింగపూర్ వెంటపడి చివరికి ఎటూ కాకుండా మిగిలిపోతోంది ఏపీ. ఆ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, అక్కడున్న వనరులు, అక్కడి వాస్తవ పరిస్థితులు గుర్తించకుండా, వాటికి అనుగుణంగా అభివృద్ధి చేయకుండా పాలకులు ఎవరికి వాళ్లు సొంత విధానాలు ప్రయోగించినంత కాలం ఆ రాష్ట్రానికి ఎదుగుదల ఉండదు. ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏపీ దేనికి అనుకూలమో గుర్తించి అందుకు అనుగుణంగా తగిన పరిశ్రమలు, వివిధ రంగాలు అభివృద్ధి చేసుకోవాలే తప్ప ఆకాశంలో మేడలు కడతామంటే మాత్రం అది ఎప్పటికీ ఆచరణ సాధ్యం కాదనేది వాస్తవం.
విభజన జరిగి 11 ఏళ్లయి కూడా ఇప్పటికీ ఓ దశ దిశ లేకుండా ఆ రాష్ట్రం ఆగిపోయింది అంటే దానికి కారణం స్పష్టమైన రాజకీయ సంకల్పం లేకపోవడం, రాష్ట్ర అభివృద్ధిపై వాస్తవ అంచనాలకు రాలేకపోవడం. ఇప్పటికైనా ఈ నిజాన్ని గుర్తిస్తే భవిష్యత్తును చక్కదిద్దుకోవడం సాధ్యమవుతుంది. ప్రతిసారి ప్రతి ఐడియా పాలకులకే రావాలన్న రూలేం లేదు. మెరుగైన భవిష్యత్తు కోసం 10 మందితో మాట్లాడటం తప్పేం కాదు. భిన్న రంగాల నిపుణులతో సంప్రదింపులు జరిపి ఇప్పటికే ఏపీలో వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించిన స్థానిక పారిశ్రామికవేత్తల అనుభవాలు తెలుసుకుంటే ఏపీని గాడిలో పెట్టడం పెద్ద కష్టమైన పనేం కాదు. అందుకు అరవీర భయంకర ఊహలు, ఆకాశమే హద్దుగా వేసుకునే అంచనాలకు మొదట స్వస్తి పలకాలి. ఉదాహరణకు ₹1,00,00,000 కూడబెట్టాలంటే కనీసం ₹1,00,000 అయిన వ్యాపారం మొదలు పెట్టాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. చేతిలో ఎంత డబ్బున్నా దాంతోనే ప్రారంభించి క్రమంగా కోటీశ్వరులు కావచ్చు. బిజినెస్ స్కూళ్లలో చెప్పే ఈ ప్రాథమిక సూత్రమే కొత్తగా అభివృద్ధి పథంలోకి వెళుతున్న వ్యక్తులకే కాదు, రాష్ట్రాలు, దేశాలకు కూడా వర్తిస్తుంది. ఏపీలో ఏ నేత వచ్చినా రాష్ట్రంలో ఆదాయం లేదు, మనకు హైదరాబాద్ లేదని అదే పాత పాట పాడుతున్నారు. కానీ ఏపీకి అసలు ఆదాయం అంటూ లేకుండా ఏం లేదు. కాకపోతే హైదరాబాద్ కంటే తక్కువ ఆదాయం ఉంది. ఇక్కడ ఆదాయం పెరగాలంటే కేవలం అదనపు ఆదాయమే వచ్చి జత కూడితే సరిపోదు. దాంతో పాటు వస్తున్న ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఆ ఆదాయం రెండింతలయ్యేలా సరైన రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా చాలా కీలకం. ఈ సూక్ష్మాన్ని ఏపీలో ఏ రాజకీయ పార్టీ గుర్తించడం లేదు. పైగా ప్రజల్ని వీలైనంత మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటే చాలే అనుకుంటున్నారు. 5 ఏళ్ల అధికారం కోసం పడని పాట్లు పడుతున్న నేతలు రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఇసుమంత కూడా ఆలోచించకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఎడారిలో ఎవ్వరూ పంటలు పండించలేరు. కరువొస్తే తిండి గింజలకు ఖచ్చితంగా లోటుంటుంది. కానీ అందుబాటులో బావి నీరున్నా దాన్ని చోదతో తోడుకుని పారించుకుంటే పంట సాగయ్యే అవకాశమున్నా అసలు బావే లేనట్టుగా వ్యవహరించడం ఖచ్చితంగా తెలివి తక్కువతనమే. ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితి కూడా దాదాపుగా ఇలాంటిదే. ఏపీ అసలు అభివృద్ధికి అవకాశం లేని రాష్ట్రం ఏమాత్రం కాదు. విభజన నాటికే అప్పటికి ఓ ట్రాక్ లో పడ్డ 10 నగరాలు ఆ రాష్ట్రానికి ఉన్నాయి. హైదరాబాద్ లాంటి మెగా నగరం లేకపోయినా ఉన్న 10 నగరాలు అనుసంధానించి అభివృద్ధి గ్రిడ్ ఏర్పాటు చేస్తే అసలు ఏపీని అందుకోవడం మరో రాష్ట్రానికి సాధ్యమవుతుందా అనే ప్రశ్నకు సమాధానం రావడం కష్టం. ఇకనైనా ఏపీలో ఉన్న ఆదాయ వనరులను గుర్తించి దానికి అనుగుణంగా కార్యాచరణ తీసుకుంటే ఖచ్చితంగా ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. ఒకేసారి హైదరాబాద్ లాంటి నగరం సాక్షాత్కరించాలనే అత్యాశలు వదిలేసి అందుబాటులో ఉన్న నగరాల రేంజ్ ఎలా పెంచుకోవచ్చో ఆలోచించడం ప్రాప్త కాలజ్ఞత అవుతుంది. ఏపీలో ఉన్న పరిస్థితుల్లో కొన్నాళ్ల పాటు పార్టీలు, నేతలు కూడా రాజకీయం కంటే అభివృద్ధి మంత్రానికి ప్రాధాన్యత ఇస్తే ఏపీ డెవలప్మెంట్ మోడ్లోకి వెళ్లిపోతుంది. అప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా అభివృద్ధి పరుగాగదు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.